మెదక్ జిల్లా కొల్చారం ఎంఆర్ఓ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె మల్లేశం మాట్లాడుతూ కొల్చారం మండలం కొంగోడు గ్రామ శివారులోని సర్వే నంబర్ 209లో గల భూమిలో కాస్తిలో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించి పట్టా పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 70 సంవత్సరాల నుంచి కాస్తిలో ఉన్నామన్నారు. 2012 జూన్ 23న రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు సర్వే చేసి రెవెన్యూ భూమిగా గుర్తించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు రెవెన్యూ భూమిగా గుర్తించి పట్టా పాస్బుక్లు ఇవ్వడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం భూమి 93 ఎకరాలు సర్వేలో తేలిందని అన్నారు. 2012 సంవత్సరంలో సర్వే చేసి ఇప్పటి వరకు అధికారులు పాస్బుక్లు ఇవ్వకుండా కావాలని ఆపినట్టు తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో నర్సాపూర్ ఆర్డీఓ రెవెన్యూ భూమిగా సర్టిఫికెట్ ఇష్యూ చేశారని అన్నారు. మళ్లీ స్థానిక ఎంఆర్ఓ ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పగా దుర్మార్గంగా ఉందని అన్నారు. ఫారెస్ట్ రెవెన్యూ సర్వే జరిగిందని రికార్డులో చూపించిన అధికారులు అర్థం కావటం లేదని అన్నారు. ఇది కావాలని రెవెన్యూ అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మళ్లీ సర్వే చేసి కొంగోడు గ్రామ రైతులకు రెవెన్యూ భూమిగా గుర్తించి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు భరోసా రైతు బీమా పథకాన్ని వర్తింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసు, మాదిగ దుర్గయ్య, మాదిగ సామాన్య, దామనంచ లక్ష్మి, సత్యమ్మ, సారే యాదయ్య, ఏసయ్య, మల్లేశం, షేకులు, వినోద తదితరులు పాల్గొన్నారు. 209 సర్వే నెంబర్లో గత 70 సంవత్సరాల నుంచి రైతులు కాస్తలో ఉన్నారు. గత ప్రభుత్వము 2012లో సర్వే చేసి అది ఫారెస్ట్ అని చెప్పి రైతులకు మోసం చేస్తే ఫారెస్ట్ అధికారులతో రెవెన్యూ అధికారులతో మాట్లాడడం వల్ల వాళ్ళు సర్వే చేసి 2012 సంవత్సరంలో సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు పాస్బుక్ ఇస్తామని చెప్పి మోసం చేస్తూ కాలయాపన ప్రభుత్వమే చేస్తూ ఉన్నది. రైతులకు ఆ రైతుల దాంట్లో కొంతమందికి కబ్జాలు లేని రైతులకు పాస్బుక్లు ఇష్యూ చేయడం వల్ల ఆ రైతులు 2 వర్గాలై గొడవలు పడి మీదే తప్పని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వము రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు మళ్ళీ సర్వే చేసి 2012 సర్వే చేసిన ఆధారంగా పట్టా పాస్బుక్లు వెంబడి ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం కోరుతా ఉంది. అలా కనుక రైతుల కనుక పట్టా పాస్బుక్ ఇవ్వకపోతే రేపు భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంతటితో ఆగకుండా మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విమానం ఇస్తాము, లేదంటే ఇంకో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.